2001లో స్థాపించబడిన శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల JNTUH తో అనుబంధంగా ఉన్న ఒక ప్రసిద్ధ స్వయం ప్రతిపత్తి సంస్థ. NAC ద్వారా A++ గ్రేడ్ తో గుర్తింపు అండ్ ఆల్ NBA ప్రోగ్రామ్స్ పొందిన ఈ కళాశాల విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది. విద్యార్థులు అభివృద్ధి చెందడానికి మరియు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలు కల్పించే సహాయక వాతావరణాన్ని పెంపొందిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి శ్రీదేవి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అడ్వైజర్ డాక్టర్ టి రవీందర్ రెడ్డి గారు అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నర్మదా గారు మనతో పాటు ఉన్నారు. వారితో చర్చించే ముందు శ్రీదేవి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లని ఏవి రూపంలో చూద్దాం. A place where engineers are built, entrepreneurs are born, and visions take flight. Here, diversity fuels creativity, and innovation has no boundaries. Step into a world where your ideas shape the future. A place where learning exceeds expectations. SWEC is guided by a dynamic and experienced management team. SWEC offers 5 UG courses, PG courses. Explore a world of possibilities with our 5 dynamic undergraduate programs in computer science, data science, AI and ML, ECE and IT, along with specialized postgraduate programs, MTech in CSE, VLSI and MBA. Campus Hostel. Beyond the classrooms, our lavish green campus provides a holistic experience. Our campus hostel accommodates around 1,000 students, providing a welcoming home away from home with healthy, homely meals, hygienic accommodations, and a friendly atmosphere under 24/7 security. Our campus features a range of dining options with the main canteen situated in the C block. We ensure a safe and reliable commute through our fleet of 27 buses having GPS tracking facility covering Hyderabad and its surrounding regions. Auditorium, seminar halls, open auditorium. Nestled behind the founder chairman's memorial, our vibrant campus comes alive with cultural festivals, technical events and joyful celebrations. From music and dance performances to project expos and hackathons, there's always something exciting unfolding. We are committed to the holistic development of every student, fostering a dynamic and enriching campus experience. Step into a community that celebrates your potential, fuels your aspirations, and champions your success. At SWEC, every opportunity is a stepping stone towards your brightest future. Discover a world of possibilities waiting for you. Visit us at www.swec.ac.in or call 9959425729 to begin your journey with us. గుడ్ ఈవినింగ్ నర్మదా గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ముందుగా మీరు చెప్పండి, శ్రీదేవి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రత్యేకతలు ఏంటి, అదేవిధంగా ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఇంటర్న్షిప్ అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? V6 ప్రేక్షకులు మరియు V6 యాజమాన్యానికి నమస్కారాలు. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల 2001వ సంవత్సరంలో స్థాపించబడ్డది. హైదరాబాద్ నగరంలోని పశ్చిమ ప్రాంతంలో గచ్చిబౌలి ఐటీ కారిడర్లో ఈ శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ అనేది స్థాపించడం జరిగినది. దీనిలో ఒక 5 లక్షల SFT తోటి ఈ ఇంజనీరింగ్ కళాశాల 5 బ్లాకులతోటి నిర్మించబడి ఉన్నది. ఆ కళాశాల లోపలికి వెళ్తేనే మెయిన్ గేట్ నుంచి ఒక టెంపుల్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా అన్ని బ్లాక్స్, మంచి రోడ్లు, మంచి క్యాంటీను, మంచి హాస్టలు, అన్ని రకాల టీచింగ్ సదుపాయాలతోటి నిర్మించడం జరిగింది. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్రిడిటేషన్స్, NAC A++ 3.61 CGPA తోటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీల్లో అత్యున్నతంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే A++ ఉన్న కళాశాలల్లో ఇది ఒకటి. తర్వాత ఈ NBA అక్రిడిటేషన్ అనేది అన్ని ప్రోగ్రాంలకు సాధించడం జరిగింది. 3వసారి
NBA అక్రిడిటేషన్కు ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాము. తర్వాత శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రత్యేకతలో UGC అటానమస్ అనేది కూడా ఒక మంచి వ్యవస్థ అనేది, టీచింగ్ లెర్నింగ్ వ్యవస్థ, కరికులం అనేది నిర్మించుకోవడం జరిగింది. 4వది క్యాంపస్ హాస్టల్, మంచి క్యాంపస్ హాస్టల్ 1500 మంది విద్యార్థులకు మంచిగా నివసించగలిగిన మంచి పేరెంటల్ కేరు, నర్చరింగ్ ది ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ది క్లాస్ వర్క్ ఆల్సో ఇన్ ద హాస్టల్, మెంటరింగ్ సిస్టమ్ కూడా ఉన్నది. ఇందులో శ్రీదేవి కళాశాల యొక్క ప్రత్యేకతల్లో అతి ముఖ్యమైనది ప్లేస్మెంట్, ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్స్ అండ్ ది ప్లేస్మెంట్ అచీవ్మెంట్. ఈ శ్రీదేవి కళాశాలలో ఒక ప్రత్యేకంగా మేము మొదటి రోజు నుంచే విద్యార్థినులకు 4 సంవత్సరాల ప్లేస్మెంట్ ట్రైనింగ్ కోర్స్ అనేది మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 సంవత్సరాల కోర్సును మేము రెగ్యులర్గా ఉండే సిలబస్ను, ఆటానమస్ సిలబస్ను, తర్వాత ఈ ఇండస్ట్రీ అకాడమియాలో ఉండే గ్యాప్స్ను తీసుకొని అసలు మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది, స్కిల్ సెట్ను ఎలా సిలబస్లో ఇచ్చేయాలి, నాన్ క్రెడిట్ కోర్సెస్ అనేటివి, కొన్ని వాల్యూ యాడెడ్ కోర్సెస్, కొన్ని కంటెంట్ బియాండ్ సిలబస్ అనేది మేము NIT వరంగల్ ప్రొఫెసర్లను, తర్వాత నేను వివిధ రకాల యూనివర్సిటీలను USA ఎప్పుడో మేము ఈ ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ అనే దాని మీద ఎలా విద్యార్థిని మొదటి రోజు నుంచి చివరి వరకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను క్యారియర్ ప్లస్లో చాలా ముందంజలో ఉండడానికి ఎలా ఉంది. యుఎస్లో కొన్ని యూనివర్సిటీలు, స్టాన్ఫర్డ్, తర్వాత మిచిగన్ యూనివర్సిటీ, మిచిగన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత బర్క్లీ, హార్వర్డ్, ఇటువంటి జార్జియా టెక్ కళాశాలను నేను విజిట్ చేయడం జరిగింది. అవే కాక ఇండియాలో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు, RV కళాశాల, తర్వాత PhD కళాశాల, IITs, NITsలో కూడా నాకు విస్తృతమైన అనుభవం ఉంది. ఎక్స్పీరియన్స్ అడ్వైజరీగా చాలా కాలేజీలో పనిచేసింది. అంతా క్రోడీకరించి మేము విద్యార్థినులకు మేము ఏం చేసామంటే 4 ఏళ్లలో ట్రైనింగ్ వేరు, ప్లేస్మెంట్ వింగ్ వేరు, అకాడమిక్స్ వేరుగా చేసినాము. ఈ ట్రైనింగ్లో మేము ట్రైనింగ్తో పాటు ఇంటర్న్షిప్స్ కూడా తీసుకోవడం జరిగింది. ట్రైనింగ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మొదటి సంవత్సరంలో ప్రతి ఒక్క స్టూడెంట్స్ యొక్క అకాడమిక్స్ను స్టడీ చేసి వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్, వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ పవర్ను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ వాళ్ళకు కమ్యూనికేషన్ మీద మంచి గ్రిప్ వచ్చేటట్టు, ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్, రైటింగ్ స్కిల్స్, లెర్నింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, ఇట్లా కాంప్రిహెన్షన్లు ఎలా షార్ట్ ఫామ్లో చేయాలా, తర్వాత స్కిల్స్ అనే దానిలో ఈ రోజుల్లో ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్ అనేది పెద్ద ఒక రకమైనటువంటి ఒక అడ్వాంటేజ్. మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే నీకు తెలిసిన విషయాన్ని క్లియర్గా ఇతరులకు చెప్పగలవు. మన భావాజాలాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే, వివరించాలి అంటే కమ్యూనికేషన్ అనేది ఒక భాగము. ప్లేస్మెంట్ అచీవ్మెంట్లో ఫైనల్ టెస్ట్లలో కూడా, రౌండ్స్లో కూడా కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ కమ్యూనికేషన్ స్కిల్కు మాకు స్పెషలిస్ట్గా ఒక ల్యాబు, మాకు ఈ ఫోనెటిక్స్ ల్యాబ్ అని కమ్యూనికేషన్కు స్పెషల్గా లాంగ్వేజ్ నేర్పించడం అనేది, హెడ్ఫోన్స్, కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్స్ అన్నీ సమకూర్చుకోవడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో మాకుండే ప్లేస్మెంట్ ట్రైనింగ్ నిష్ణాతులైన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, NIT ప్రొఫెసర్స్, మా దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ అన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే తీసుకురావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, డాటా సైన్స్, తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ, తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ సెక్యూరిటీ, ఇట్లా ఉండేటువంటి యొక్క మాడ్యూల్స్ను తీసుకొని మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు వాళ్ళకు మంచి కమాండ్ క్వాంటిటేటివ్ మీద గ్రాస్పింగ్ పవర్ను పెంచి ఒక్కొక్క స్టూడెంట్కు కోడింగ్ బేసిక్స్, తర్వాత C లాంగ్వేజ్, C ప్రోగ్రామింగ్లో మెలకువలు, స్టూడెంట్స్ని ఎలా స్కిల్స్ను ఎట్లా ప్రోగ్రామింగ్ రాయాలి, కోడింగ్ రాయాలా అనేది, జావా, పైథాన్, డాటా స్ట్రక్చర్స్, డాటా ఆల్గారిథమ్స్, తర్వాత ఇవన్నీ ప్రోగ్రామింగ్ కూడా మొదటి సంవత్సరము కొన్ని ఫండమెంటల్స్ నేర్పించి వాళ్ళకు ఎవ్రీ వీక్ టెస్ట్ పెట్టడము, ఆ టెస్ట్లో ఉండే అసెస్మెంట్ ప్రకారము వాళ్ళకు
మామూలుగా ఎక్కడ వాళ్ళు వెనుకబడి ఉన్నారని చూసి టీచరు అక్కడ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు తర్వాత కూడా టెస్ట్లలో వచ్చే మార్కులను బట్టి కూడా మళ్ళీ వాళ్ళకు శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2వ సంవత్సరంలో మేము కొంత అడ్వాన్స్ కోర్ సిలబస్ని రెగ్యులర్ JNTUH సిలబస్ కాక ఇండస్ట్రీ ఓరియంటెడ్ మరియు ఇండస్ట్రీ ఓరియంటెడ్లో కూడా సెకండ్ ఇయర్ నుంచి మేము ఏం చేస్తున్నామంటే 2 రకాలుగా కంపెనీలను మేము డిఫరెంట్గా వాళ్ళను ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు, కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీలు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లలో మేము విద్యార్థులకు ఇచ్చే ట్రైనింగ్ సెకండ్ ఇయర్ నుంచి చాలా చాలా ఫోకస్డ్గా గూగుల్ కంపెనీ, తర్వాత ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ, తర్వాత ఇటువంటి కొన్ని సర్వీసెస్ కంపెనీస్ TCS, తర్వాత అమెజాను, తర్వాత ఇటువంటి కొన్ని కంపెనీస్ను మేము ఇంకా టెక్ మహీంద్రా, తర్వాత క్యాబ్ జెమిని, ఇటువంటి కంపెనీస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లు కూడా ఒక 2 భాగాలుగా విడవించి విద్యార్థినికి ఇందులో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఏమేమి సిలబస్ ఉంది, కరికులం మాడ్యూల్స్ ఉన్నాయి, ఇండస్ట్రీలో రియల్గా ఏవైతే యూజ్ అవుతాయో ఆ స్కిల్ సెట్ను మేము ప్రోగ్రామింగ్లో, కోడింగ్లో, తర్వాత వాళ్ళకు నిష్ఠాతులైన ప్రొఫెసర్లతోటి ఎప్పటికప్పుడు ఇప్పుడు స్టూడెంట్ను ఏదో ప్రాబ్లం ఇచ్చి వాళ్ళను చేసుకురమ్మంటే కాదు, మా ముందే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలా, ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎట్లా వీలైతే అట్లా స్టూడెంట్ అనేది గూగుల్ క్లాసు ఇటువంటివి కూడా పెట్టినవి. ప్లేస్మెంట్ ట్రైనింగ్ లోపల మూక్స్, ఇట్లా మూడిల్స్, ఇటువంటి అన్నీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి ఒక పర్ఫార్మెన్స్ను ట్రైనింగ్ అనేది ఒక ప్రత్యేకమైన శిక్షణ అనేది శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి నుంచి ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ అనేది మేనేజ్మెంట్ యొక్క ముఖ్యమైనటువంటి ఒక లక్ష్యం. విద్యార్థులను దేశంలో ప్రముఖమైన ఇంజనీర్లుగా తయారు చేయాలి, ప్రపంచంలో మంచి ఇంజనీర్గా తీర్చిదిద్దాలి అంటే ఈ రోజుల్లో స్కిల్ అనేది లేకపోతే ఇంజనీర్ కానీ ఎవరు కానీ మామూలు గ్రాడ్యుయేట్ కానీ సఫిషియెంట్ స్కిల్స్ ఉంటేనే మనకు ఉద్యోగం అనేది ఈ రోజున జరుగుతుంది. జీవితంలో క్యారియర్ ప్లేస్లో ఉద్యోగమే కాకుండా వేరే రకాలుగా మనం సొంతం కంపెనీ పెట్టుకోవాలన్నా, మనం స్టార్టప్ స్టార్ట్ చేయాలన్నా, మనం ఏ రకమైన వర్క్ చేయాలన్నా కూడా నిత్య జీవితంలో స్కిల్ అనేది ప్రధానంగా యూజ్ అవుతుంది. 2వ సంవత్సరంలో మేము చాలా డెప్త్గా కోడింగు, ప్రోగ్రామింగు, తర్వాత ఆల్గరిథమ్స్, తర్వాత పైథాను, జావా, అడ్వాన్స్డ్ వర్షన్స్, పీపుల్సాఫ్ట్, ఇవన్నీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి మా వాళ్ళతోటి ఆల్మోస్ట్ 40% ఎక్స్ట్రా టైమ్ అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ కరికులం వీ స్పెంట్ ఆన్ ట్రైనింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్స్ను కంపెనీస్ వైజ్ మార్క్ టెస్ట్లు, తర్వాత వాళ్ళకు అన్ని రౌండ్లల్లో సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళను ప్రావీణ్లుగా చేయడము. థర్డ్ ఇయర్లో ఏం చేస్తామంటే వాళ్ళను పూర్తిగా క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అంటే ప్రాజెక్టులు అనేది మామూలు ప్రాజెక్టులు ఇవ్వకుండా ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ప్రోడక్ట్ బేస్డ్ ప్రాజెక్ట్స్, తర్వాత ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ప్రోగ్రామింగు, కోడింగు, అలా రూబ్రిక్లో ఉండే వివిధ రకాలైన అప్లికేషన్స్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ని ఇచ్చి, కంప్యూటర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇచ్చి, ఎక్కువగా మా దగ్గర ఉండే కోర్సులు కంప్యూటర్ సైన్స్ కోర్సు, ఎమర్జింగ్ CSE AML, డేటా సైన్స్, ECE, బీటెక్ కోర్సులలో IT, ఇవే ప్రముఖమైన కోర్సులు. ఎంటెక్లు రెండిట్లలో ఉన్నాయి, తర్వాత MBA కోర్సు ఉంది. ప్రధానంగా మేము ఫోకస్ చేసేది ఏంటంటే థర్డ్ ఇయర్లో కూడా ప్రాజెక్ట్స్ అనేటివి మా సొంత ప్రాజెక్ట్స్ విద్యార్థులకు మా దగ్గర ఉండేటువంటి ఒక ప్రొఫెసర్లే వాళ్ళకు ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. JNTU కరికులం ప్రకారం ప్రాజెక్ట్స్ అనేది డిజైన్ చేయడము, ప్రాజెక్ట్స్ వాళ్ళతో చేపించడము, తర్వాత అందులో ఇండస్ట్రీ కరికులంను సెలెక్ట్ చేసి ఇండస్ట్రీ కరికులంలో ఎక్సెల్గా ఉండేటట్టు దానిలో ఉన్న మెలికలు నేర్పించడము. థర్డ్ ఇయర్ నుంచే వాళ్ళని ఇంటర్వ్యూలా ఫేస్ చేయాలనేది అన్ని రకాల ఇంటర్వ్యూస్, దట్ ఈజ్ మామూలుగా టెక్నికల్ రౌండ్, తర్వాత HR రౌండ్, తర్వాత పర్సనల్ రౌండ్, తర్వాత స్కిల్ సెట్స్, ఇవన్నీ కూడా ఎంతో ఇంటర్న్షిప్స్ ఇటువంటి అన్నీ నేర్పించి వాళ్ళని చాలా నిష్ఠాతులు తయారు చేస్తాము. థర్డ్ ఇయర్లో ఏదైతే ప్రాజెక్ట్ తీసుకున్నామో ఫైనల్ ఇయర్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్లో కూడా అదే ప్రాజెక్ట్ను కంటిన్యూ చేయడం జరుగుతుంది, దాదాపుగా ఏదో 1-2 తప్ప. ఆ ప్రాజెక్టులలో స్టూడెంట్స్ను రేపొద్దున MTech చేసినా, MS చేసినా, US-లో రేపొద్దున PhD చేసినా కూడా ఇదే ప్రాజెక్టులో బేస్ వేసి వాళ్ళ పిల్లల్లో ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో రీసెర్చ్ పబ్లికేషన్స్ తీసుకొచ్చి మంచి క్వాలిటీ ప్రాజెక్ట్స్, కమర్షియల్ వయబిలిటీ ప్రాజెక్ట్స్, టెక్నికల్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ అనేటి విద్యార్థులతో తయారు చేయడము. తర్వాత వాళ్ళను అన్ని రకాలుగా కంపెనీలను ఫేస్ చేయడానికి డీప్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ప్లేస్మెంట్లో ట్రైనింగ్ అనేది ప్రధానమైన అంశం. అనదర్ వింగ్ ప్లేస్మెంట్స్ కంపెనీస్తో ఏ కంపెనీ విజిట్ చేస్తుంది, మనకు ఆ కంపెనీలో ఉండే సిలబస్ ఏంటి, దాని తగ్గట్టుగా స్టూడెంట్స్ యొక్క ఆప్షన్ తీసుకొని వాళ్ళకు ఆ ట్రైనింగ్ ఇచ్చి, జనరల్ ట్రైనింగ్ అందరికీ ఉంటుంది ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్లో, ఆ కంపెనీకి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను టాప్ కంపెనీస్ మాకు ఇప్పుడు 16.5 లక్షల ప్యాకేజ్ తోటి మంచి విద్యార్థులు మా దగ్గర సైన్స్ జరిగింది. యావరేజ్ స్టూడెంట్ ప్లేస్మెంట్ ప్యాకేజీ మా దగ్గర దాదాపుగా ఒక 7 lakhs దాకా ఉంది యావరేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజీ. ప్లేస్మెంట్స్ అనేది శ్రీదేవి కాలేజీ యొక్క బ్రాండ్ వాల్యూ ఆఫ్ దిస్ ఈజ్. మా కాలేజీలో విద్యార్థినులు ఎవరు ప్లేస్మెంట్ కానీ, కెరీర్ ప్లేస్లో అడ్వాన్స్మెంట్ కానీ, నాలెడ్జ్ బేస్లో ఏమాత్రము తీసిపోరు. ప్రముఖంగా దేశంలోనే ప్రముఖమైన ఈ ట్రైనింగ్ అనేది మా దగ్గర తీసుకోవడం జరిగింది. ఎంత ఖర్చు అయినా మేనేజ్మెంట్ ట్రైనింగ్ మీద చాలా ఫోకస్ పెట్టారు. ప్లేస్మెంట్లో రకరకాల కంపెనీలు విజిట్ అయినప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ప్లేస్మెంట్ డ్రైవ్లో మా ప్లేస్మెంట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారు స్టూడెంట్ టు స్టూడెంట్స్ మెలకువలు నేర్పిస్తూ ఇప్పుడు ఈ రోజున మాకు 93% ప్లేస్మెంట్స్ 2025 సంవత్సరంలో ఇన్ని ప్లేస్మెంట్స్ వచ్చిన కళాశాల దాదాపుగా ఇండియాలోనే మాది టాప్ 10లో ఉన్నదని చెప్పుకోగలను ఇంజనీరింగ్ కాలేజీలల్లో. ఎందుకంటే ఇంత రెసిషన్, అసలు కంపెనీలు అనేటివి విజిట్ చేయడమే కష్టంగా ఉంది. దానికి ప్రధాన కారణము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కూడా మా స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ట్రైనింగ్లో భాగంగా వర్చువల్ ఇంటర్న్షిప్స్ కంపెనీలలో 100% ఇంటర్న్షిప్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మంచి కంపెనీలు వచ్చి ఇంటర్న్షిప్ ట్రైనింగ్కి మా స్టూడెంట్స్ను సెలెక్ట్ చేసుకుని, కొన్ని కంపెనీలు అయితే ఆ ఇంటర్న్షిప్ ట్రైనింగ్లో స్టూడెంట్స్కు అక్కడనే ఐజ్ అండ్ వెన్ యూ కంప్లీట్ యువర్ కోర్స్ మీకు మా కంపెనీలో జాయిన్ కావాలి అనేది ఒక ఆఫర్స్ అనేటి అప్పుడే ఇవ్వడం జరిగింది. 3rd ఇయర్లో ఉన్నప్పుడే ఆఫర్స్ అనేటి, ఫైనల్ ఇయర్ కాకముందే కొంతమంది విద్యార్థులకు ఆఫర్స్ వచ్చిన సందర్భం ఉంది. ఇప్పుడు మామూలుగా మా అల్యూమినీ ద్వారా కూడా ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇప్పించడము, మా అల్యూమినీ ద్వారా కూడా క్యాంపస్ కనెక్ట్ అనేది పెట్టి అన్ని రకాలుగా ట్రైనింగ్ అనేది ఇచ్చి ప్లేస్మెంట్స్ గత 4 సంవత్సరాల్లో కూడా చాలా 90% అబవ్ ప్లేస్మెంట్ సాధించడం జరిగింది. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం సార్, తర్వాత మనం కంటిన్యూ చేస్తాం. ఓకే బుచ్చన్న గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి, మేడం ఉన్నారు. ఎస్ అడగండి. హలో చెప్పండి సార్. బుజ్జన్న గారు మేడం నమస్కారం. నమస్తే అండి. నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ ఖానాపూర్ నుండి తెలంగాణ. ఓకే ఓకే మా డాటర్ది బిఎస్సి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అయిపోయింది. ఓకే అయితే మా డాటర్ను చేర్పించచ్చా మరి సాఫ్ట్వేర్ కోర్స్ కొరకు? ఇది బీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇంజనీరింగ్ డిగ్రీ కావాలంటే జాయిన్ చేయొచ్చు ఈ కాలేజ్లో. ఓకే నర్మద గారు చెప్పండి, అయితే మీ కాలేజ్లో అకాడమిక్స్లో భాగంగా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయిస్తారు? ఇందాక సార్ కూడా ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు కదా, దాంట్లో చాలా కేర్ తీసుకుంటామని, మీరు ఎలా చేయిస్తారు? యా, మా కాలేజ్లో అకాడమిక్స్ చాలా బాగుంటాయండి. అవి టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీస్ ఇన్నోవేటివ్గా యూజ్ చేస్తాం మా పిల్లలకి. కన్వెన్షనల్ టీచింగ్ మెథడాలజీసే కాకుండా ఫ్లిప్డ్ క్లాస్ రూమ్, తర్వాత కేస్ స్టడీస్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, రోల్ ప్లేస్, సెమినార్స్, వీటన్నిటితో మేము టీచింగ్ చేయడం వల్ల మా పిల్లలు బాగా రిజల్ట్స్ పర్ఫామ్ చేస్తున్నారు. యావరేజ్ రిజల్ట్ వచ్చేసి 5 years 3 years యావరేజ్ ఏది తీసుకుని 90% అండ్ అబోవ్ ఉంటుంది. కరెంట్ ఇయర్ రిజల్ట్ 94% ఉంది. ఇదంతా దీనికి కారణం ఏంటంటే మాకు పిల్లలకి ఎక్స్పోజర్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే త్రూ ప్రాజెక్ట్స్. మాకు మా కరికులంలోనే 2nd year నుంచి మేము ప్రాజెక్ట్స్ చేయిస్తాము. సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో రియల్ టైమ్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ చేయిస్తామండి. దానిలో భాగంగా డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీస్తో మేము పిల్లల్ని ప్రాజెక్ట్స్ చేయిస్తాము. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్ ప్రోగ్రామింగ్ టూల్స్ యూస్ చేస్తాము. తర్వాత ఏఐ అండ్ ఎంఎల్లో డీప్ లెర్నింగ్ మెథడాలజీస్, ఎస్విఎం అల్గోరిథం కానీ, లేకపోతే ఈ ఆర్ ప్రోగ్రామింగ్ కానీ, తర్వాత ఫ్లట్టర్ కానీ, ఇట్లా చాలా టూల్స్ యూస్ చేసేసి మేము మా పిల్లలతో రియల్ టైం ప్రాజెక్ట్స్ 2nd yearలో చేయిస్తామండి. దానికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మా పిల్లలకి దానిలో మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కరికులంలో భాగంగా క్రెడిట్స్, తర్వాత మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అంతేకాకుండా డిఫరెంట్ కంపెనీస్ చుట్టూ మాకు ఐటీ కంపెనీస్ ఉంటాయి. దాదాపు 350 నుంచి 400 ఐటీ కంపెనీస్ ఉంటాయి ఐటీ కారిడార్లు ఉండటం వల్ల. అండ్ ఇండస్ట్రీస్ కూడా ఉండటం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ కానీ, సీడాక్ కానీ మాకు చుట్టుపక్కలే ఉంటాయి. ఆ ఇండస్ట్రీస్కి పంపించి మా పిల్లలతో ఇండస్ట్రీ వాళ్ళతో ఇంటరాక్షన్ కూడా జరుగుతుంది. అండ్ మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మా కాలేజ్కి రావడం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్కి వచ్చి ఈ ప్రాజెక్ట్స్ వాళ్ళకి సొంతంగా చేసుకునే విధంగా గైడెన్స్ ఇస్తాము. దానివల్ల వాళ్ళు బాగా ప్రాజెక్ట్స్లో బాగా నేర్చుకుని బాగా చేయగలుగుతున్నారు. సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ అయ్యి అది రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో 6th సెమిస్టర్లో వాళ్ళకి మినీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ మినీ ప్రాజెక్ట్ కూడా లైక్ ఇంటర్నెట్ సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్లో రౌటింగ్ ప్రోటోకాల్స్, తర్వాత జైలింగ్స్, వివాడో, మల్టీసిమ్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈ అన్ని ఏరియాస్లో మేము థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ప్రాజెక్ట్స్ చేస్తాము. దానికి మేము 100 మార్కులు ఇస్తామండి. అండ్ క్రెడిట్స్ వచ్చేసి 3 క్రెడిట్స్ వస్తాయి వాటికి. అండ్ ఫైనల్ ఇయర్లో వచ్చేసరికి 2 స్టేజెస్లో మేము ప్రాజెక్ట్స్ చేయిస్తాము. ప్రాజెక్ట్ స్టేజ్ 1 అండ్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఇవి మేజర్ ప్రాజెక్ట్ అండి. ఇందులో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్, ఫుల్ స్టాక్, తర్వాత ఈ యూజర్ ఇంటర్ఫేస్, తర్వాత సెక్యూరిటీ, ఇంటర్నెట్ సెక్యూరిటీ బేస్డ్, సైబర్ సెక్యూరిటీ బేస్డ్, డేటా సైన్స్ బేస్డ్, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ అప్లికేషన్స్ ఓరియంటెడ్గా చేయిస్తాము. ఈ ప్రాజెక్ట్స్ మా పిల్లలు సొంతంగా చేసే విధంగా మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము. వాటిల్లో దాదాపు 150 మార్కుల నుంచి 300 మార్కుల దాకా ఉంటాయి క్రెడిట్స్తో పాటు. అండ్ అట్ ద సేమ్ టైము మా పిల్లలు ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల వాళ్ళకి ఓన్గా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, ఈ హ్యాకథాన్స్ కూడా మేము ఎవ్రీ ఇయర్ ఒక హ్యాకథాను, ఒక ఐడియాథాను అండ్ డిపార్ట్మెంట్ వైజ్ చేయిస్తాము. ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల మా పిల్లలు ఓన్గా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రాజెక్ట్స్ కాంపిటీషన్స్లో, ప్రాజెక్ట్ ఎక్స్పోలో విన్ అవుతున్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అని ఏఐసిటి స్పాన్సర్డ్ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ జరిగింది. అందులో ఫైనల్ రౌండ్కి 10 టీమ్స్ సెలెక్ట్ చేశారండి. ఓవరాల్ ఇండియా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ని తీసుకుంటే, నార్త్, సౌత్ అన్ని ఏరియాస్ నుంచి, రీజియన్స్ నుంచి తీసుకుంటే ఆ 10 ప్రాజెక్ట్స్లో మా ప్రాజెక్ట్ ఒకటి సెలెక్ట్ అయింది. అండ్ రీసెంట్గా ఆ ప్రాజెక్ట్ని మేము ప్రాజెక్ట్ ఎక్స్పోలో ప్రజెంట్ చేసాము. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాజెక్ట్ ఎక్స్పో జరిగింది, స్టేట్ ప్రాజెక్ట్ ఎక్స్పో. దానిలో డెమాన్స్ట్రేట్ చేసాము. దాంతోపాటు దాదాపు ఒక 30-40 ప్రాజెక్ట్స్ మా పిల్లలు ఎక్స్పో చేయడం జరిగింది. గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత డిఫెన్స్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. మా స్టాల్కి విజిట్ చేసి ఇంత బాగా చేస్తున్నారు అని మా పిల్లల్ని అభినందించడం కూడా జరిగింది. అక్కడ అన్నీ ఎలా ఉన్నాయంటే DRDO, ఇలా డిఫెన్స్ ప్రాజెక్ట్స్ అలా ఉన్నాయండి. వాటి మధ్యలో వాళ్ళ మధ్యలో మా కాలేజ్ పిల్లలు డెమాన్స్ట్రేట్ చేశారు. మా పిల్లలకి వాళ్ళు ఇంటర్న్షిప్ ఆఫర్స్ అక్కడికక్కడే కంపెనీలో జాయిన్ అవ్వమని అవన్నీ ఆఫర్స్ ఇచ్చారండి. అండ్ దానివల్ల మా కాలేజీకి బాగా గుర్తింపు తెచ్చారు మా పిల్లలు. ఈ విధంగా మా పిల్లలు ప్రాజెక్ట్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారండి. అదేవిధంగా ఇంటర్న్షిప్స్, తర్వాత ఫీల్డ్ విజిట్స్, డిఫరెంట్ కంపెనీస్లో వాళ్ళకి ఇంటరాక్షన్ ఉండటం వల్ల ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ అనేది ఒకటి ఉంటుంది మా కాలేజ్లో. అందులో ఇండియా వైడ్ 3 స్టార్ రేటింగ్ కూడా మాకు వచ్చింది సెల్కి. రేటింగ్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. సో దానిలో భాగంగా మా పిల్లలు ఇంటరాక్షన్ ఇండస్ట్రీతో రియల్ టైం జరుగుతుంది. దానివల్ల మా పిల్లలు బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారు ఈ ప్రాజెక్ట్స్లో. ఓకే నర్మద గారు, ఒక కాల్ తీసుకుందాం. విజయ్ భాస్కర్ గారు అడగండి, మీ డౌట్ ఏంటో. మేడం ఉన్నారు. నమస్కారం అండి విజయ్ భాస్కర్ గారు. నమస్కారం మేడం. మా పాప 69,000 వచ్చింది మేడం. జేఈ మెయిన్స్ లో 4,700 వచ్చింది మేడం అడ్వాన్స్ లా. మరి కాలేజీలో జాయిన్ కావడానికి ఛాయిస్ ఉంటుందా మేడం? 60 ఛాన్స్ ఉంటుందండి. మా కాలేజీలో వెబ్సైట్ని రీచ్ అవ్వండి. మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి, ప్రొసీజర్ చెప్తామండి. ఓకే నర్మద గారు, మీరు చెప్పండి, కరిక్యులం అదేవిధంగా ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు ఏంటి? ఎస్, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ స్టూడెంట్కైనా కరికులంలో భాగంగా ఇండస్ట్రీ కావాల్సిన కాన్సెప్ట్స్ అయితే ఇంక్లూడ్ చేయలేము.
బట్ మా కాలేజ్లో ఏంటంటే కరికులంకి ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్ని అనుసంధానించుకొని మేము ఆ కరికులంలో ఇంక్లూడ్ చేసాము ఇండస్ట్రీ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అన్ని. లైక్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి మనకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఈరోజు బాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి. దానిలో భాగంగా డిఫరెంట్ అల్గారిథమ్స్, మ్యాథ్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి వాటిల్లో. దెన్ డీప్ లెర్నింగ్, తర్వాత ఈ విఎల్ఎస్ఏ బేస్డ్ కాన్సెప్ట్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, తర్వాత రోబోటిక్స్, తర్వాత ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ డిఫరెంట్. ఇండస్ట్రీ 5.0 అనేది ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ హ్యాపెనింగ్ అండి. ఇండస్ట్రీకి 5.0కి అనుగుణంగా ఉండేలాగా మా పిల్లల్ని డిఫరెంట్గా మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్లో భాగంగా ఇండస్ట్రీ 5.0కి అనుసరించుకొని మా పిల్లల్ని మేము డిఫరెంట్ సర్టిఫికేషన్ కోర్సెస్ మేము మా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేసి సర్టిఫికేషన్ కోర్సెస్ సిస్కో, అదేవిధంగా ఓరకిల్, అదేవిధంగా టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, స్ప్రింగ్ బోర్డు, ఈ కంపెనీస్ టాప్ ఎంఎన్సీస్తో మా కొలాబరేషన్ ఉండటం వల్ల వాళ్ళ నుంచి మా పిల్లలకి సర్టిఫికేషన్ కోర్సెస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అది 1 month, 15 days, 2 months అట్లా ఉంటాయండి ఆన్లైన్. అది స్టూడెంట్ ఎనేబుల్ ప్రోగ్రామ్ కింద మేము మాడ్యూల్ కింద అందిస్తున్నాము. అదేవిధంగా మా ఫ్యాకల్టీ పిల్లల్ని గైడ్ చేయాలంటే ఫ్యాకల్టీ కూడా ఇలా అప్గ్రేడ్ అవడం అనేది అవసరము. ఈ ఇండస్ట్రీకి ఇన్స్టిట్యూట్కి ఉన్న గ్యాప్ వల్ల కరికులంలో ఆ ఫ్యాకల్టీకి కూడా ఫ్యాకల్టీ ఎనేబుల్డ్ ప్రోగ్రామ్స్ అని మేము అందిస్తున్నామండి. ఆ విధంగా మేము సిలబస్లో మార్పులు చేయడం జరిగింది. అండ్ ఈ సిస్కో నుంచి, ఏఐసిటి నుంచి, ఎన్పిటెల్ సర్టిఫికేషన్స్, ఎన్పిటెల్ నుంచి, తర్వాత ఇన్ఫోసిస్, స్ప్రింగ్ బోర్డ్ నుంచి, టెక్ మహీంద్రా నుంచి డిఫరెంట్గా కోర్సెస్ ఉన్నాయి. మాకేం చేస్తామంటే అకాడమిక్ సబ్జెక్ట్స్ని మ్యాప్ చేస్తాము ఆ ఇండస్ట్రీ సర్టిఫికేషన్ కోర్సెస్తో. దానివల్ల మా పిల్లలకి క్రెడిట్స్ కూడా వస్తాయి ఆ కోర్సెస్ కంప్లీట్ చేయడం వల్ల. ఆ క్రెడిట్స్లో భాగంగా ఆ కోర్సెస్ రావడం వల్ల వాళ్ళకి రేపు ప్లేస్మెంట్స్లో కానీ, ఫ్యూచర్లో అండ్ కెరీర్ గైడెన్స్లో కానీ బాగా హెల్ప్ అవుతాయి. ఈ ప్లేస్మెంట్స్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ వల్ల వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి. దానిలో భాగంగా కెరీర్ కూడా మేము గైడెన్స్ ఇస్తున్నాము. త్రూ అవుట్ ద కెరీర్ ఈ కాన్సెప్ట్స్ అన్ని వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మేము తగిన చర్యలు తీసుకుంటున్నాం. మా సిలబస్లో ఆ లేటెస్ట్ కాన్సెప్ట్స్ అన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ నర్మదా గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 News.